ఎదలో మొదలాయే వెళ్ళి రానా నేను చెప్పలేను నేను ఈ కాగితం బరువైనది నా హృదయం అవునన్నది మనసా కంగారు, ఏం జరిగింది? ఆంటీ డాడీకి దెబ్బలు తగిలియట, చాలా రక్తం పోయిందంట. బలము నా పాలివరము ఏ ఆపదకైనా సంజీవిని మీరే పప్పు డాడీ ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడం ఇట్లెక్కుతుంటే కాలు జారిపడ్డాను. చాలా రక్తం పోయిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? నాకేం కాలేదమ్మా, నువ్వు ఊరుకో. ఎవ్వరూ ఏడవకండి, నాకేం జరగలేదు. కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతటా అదే మాయమైపోయింది. నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు.
పిల్లలకి తగిన గాయాలకి మందు వేయండి డాక్టర్ ప్లీజ్. మీరు నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో పనిచేయడం కోసం వచ్చాను సార్. నో, ఇది మీ పని కాదు, సార్ బాధ్యత. ఎస్, మీ బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వీళ్ళని అల్లారు ముద్దుగా లాలించి తల్లిలా తండ్రిలా వాత్సల్యంతో ఆదరించి ఓ దేవతల వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటని వెయ్యాలి. ఎస్ సార్, ఐ డూ మై బెస్ట్. లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా మూతలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా.